సార్ మాది అంటే గొర్రెకల్ నియోజకవర్గం రెడ్డి నాయకులు నియోజకవర్గం అండి. ఈ విషయాన్ని ఆయన ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మాకు అభివృద్ధి ఏంటి అంటే మాకు పొద్దున్న అయితే మేము ఆటో మీద బతికేటోళ్ళం. అలాంటిది మాకు ₹1 కన్వీనియన్స్ లేకుండా కనీసం రేవంత్ రెడ్డి గారు మాకు చేసిన అన్యాయం చేసింది ఆయన. ఇప్పుడు ఆయన ఏంటంటే మార్కెట్ ఆయన నిర్మించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మా బతుకులు రోడ్డు మీద పడ్డాయండి. ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. మేము లక్షల రూపాయలు పెట్టి మేము ఆటోలు కొన్నామండి. ఆటోలు కొన్నా ₹1,70,000 తీసుకున్నాం. కనీసం మాకు బతుకు ఉపాధి మాకేమైనా చేసేది ఉంటే చెప్పండి. అలాంటిది కానీ మేము ఏం కొనుక్కుంటే ₹100 పిల్లల్ని చదివించుకుంటున్నాం, అది చేసుకుంటున్నాం అంటే ఈ బతుకు కూడా లేకుండా చేసింది మాకు నిరుద్యోగం అని మాకు ఉపాధి కలిపి కదా మాకు ఏం చేస్తారు చెప్పండి. ఒక విషయం మేము ₹1,00,000 ₹2,00,000 మాకు రోజు నడిచేదండి. ఇలాంటి నడిచేది కూడా మాకు నడవకుండా చేసింది. కనీసం ఒక ఆడవాళ్ళు ఒకరు మేము ఆటో ఆపితే మాకు ఎక్కే దిక్కు లేకుండా చేసారు. మాకు దిక్కు మాకు అర్థం అవుతుంది. మరి ఈ ఆటోలు అమ్ముకోవాలా, తగలబెట్టాలా, లేకపోతే మేము నక్సలెట్లలో పోవాలా, లేకపోతే చేయండి. అట్లా కాకుండా రౌడీలుగా తయారు కమ్మంటారా, లేకపోతే ఒక దుర్మార్గులుగా తయారు కమ్మంటారా, ఏం చేయబోతుందో చెప్పండి. మాకు అభిమానం చెప్పండి. మీరు చెప్తే మీరు ఏం చెప్తే మేము అంతే ఫిర్యాదు పెట్టారు. మాకు కనీసం లేకుండా ఏ అవకాశం లేకుండా చేస్తున్నారు. మేము నక్సలైట్లు కావాలంటే నక్సలైట్లు మాకు మా భార్య పిల్లలు బతకాలే కానీ మరి ఇక మాకు ఏం లేకుండా చేసి మేము ఇవాళ బజార్లు వేసుకొని మేము బతుకుతాము. అలాంటిది కూడా ఒక్కొక్కరు డిగ్రీ చదువుకున్నారు, ఇంట్లో చదివారు. అలాంటి వాళ్ళు కూడా మాకు చేసుకొని ఇవాళ బతుకారు. ఒక ఆటో కొనుక్కొని ₹1,00,000 ఫైనల్ తీసుకొని తిరుగుతాను. అలాంటిది కూడా ఇవాళ ఏం లేకుండా చేసేది చెప్పండి. మరి ఈ విషయంలో చెప్పండి. మేము నచ్చినట్లు లేకపోతరా లేకపోతే మాకు సార్ మాది అంటే గొర్రెకల్ నియోజకవర్గం రెడ్డి నాయకులు నియోజకవర్గం అండి. ఈ విషయాన్ని